అధికారంలోకి రావడం కోసము ఎలాంటి హామీలైనా ఇచ్చి, తప్పుడు హామీలు ఇచ్చి, వంచి మోసం చేయడంలో ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలో కాదు, ప్రపంచంలో ఎవరైనా అలాంటి నాయకుడు ఉన్నాడంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. ఇది కేవలము స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీలని, స్టీల్ ప్లాంట్ కార్మికులను మాత్రమే కాదు చంద్రబాబు నాయుడు గారు మోసం చేసింది. రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు అనేక రకాలుగా హామీ ఇచ్చారు. నేను సంపద సృష్టిస్తానని చెప్పారు, బీసీలను ఉద్ధరిస్తానని చెప్పారు, రైతులను ఉద్ధరిస్తానని చెప్పారు, మహిళలకు న్యాయం చేస్తానని చెప్పారు, కార్మికులకు న్యాయం చేస్తానని చెప్పారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన 14 నెలల కాలంలో 1,30,000 కోట్ల అప్పులు తీసుకొని వచ్చి ఈ రోజు పథకాలు అమలు చేయాలంటే డబ్బులు లేవు, అభివృద్ధి చేయాలంటే డబ్బులు లేవు, ప్రాజెక్టులు కట్టాలంటే డబ్బులు లేవు అని చెప్పి ప్రజల్ని అవమానించే కార్యక్రమం చేస్తూ ఈ రోజు విశాఖ స్టీల్ ప్లాంట్ లాంటి లాభాల్లో నడుస్తున్న సంస్థ